మరి బైబిల్లో వ్రాయబడిన ఈ వాక్యాల సత్యాసత్యాలను చూద్దాం. మరి బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళే అంటున్నాడు. మోషే, ఇప్పుడు అసలు విషయం చూడండి. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు కనాను దేశంలో ఎలాంటి కట్టడాలు అంటే నిర్మాణాలు, ఆ దేశంలో ఉన్నటువంటి గృహాలు, వారి యొక్క నివాస సముదాయాలు ఎలాంటి నిర్మాణాలను కలిగి ఉన్నారు, ఆ దేశ సరిహద్దుల పరిస్థితి ఏమిటి, అందులో ఉన్న ప్రజలు బలవంతుల బలహీనుల, ఇలాంటి విషయాలు తెలుసుకురమ్మని గూఢచారులను పంపిస్తాడు, మోషే పంపిస్తాడు. ఇప్పుడు ఆ కనాను దేశాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నాడు కదా. అయితే ఆ దేశం యొక్క రూపురేఖలు ఏమిటి, అసలు ఆ దేశంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఎలాంటివి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు శరీర దారుఢ్యం కలిగిన వారా, బాగా బలవంతుల బలహీనుల, బాగా ఎత్తుగా హైట్గా ఉంటారా, లేకపోతే కొంచెం పొట్టిగా ఉంటారా, వారి యొక్క శరీర తత్వాలు ఎలా ఉన్నాయి, దేశం యొక్క సరిహద్దుల పరిస్థితి ఏమిటి, మనం దాంట్లో చొరబడగలమా లేదా, లేకపోతే ప్రహరీ గోడలు, ఎత్తైన ప్రహరీ గోడలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి